మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీలో మార్పులు రావడం అనేది జరిగింది. ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్నటువంటి స్థానంలో కొత్త విధానంలో ఈ పెన్షన్ల పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఈ ఆసరా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది? ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి ఈ పెన్షన్ల పంపిణీలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే పెన్షన్దారులు ఏం చేయాలి అన్న దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మొదట ఈ వేలిముద్రల ద్వారా పెన్షన్లు ఇచ్చేవారు. ఈ వేలిముద్రల ద్వారా పెన్షన్లు ఇవ్వడంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలము గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టల్ ద్వారా పెన్షన్లు తీసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ విధానం ద్వారా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా కానివ్వండి, వేలిముద్రల ద్వారా కానివ్వండి, పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి ఆ విధంగానే పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వారికి ఇవ్వడం అనేది జరగట్లేదు. బ్యాంకుల ద్వారా మరియు వేలిముద్రల ద్వారా పట్టణ ప్రాంతాల్లో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి గుర్తించి ఈ అనర్హులను ఏరివేయాలి అని వీరికి కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లను అందించాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ ఫేషియల్ రికగ్నిషన్ చేసే సిబ్బందికి ట్రైనింగ్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. త్వరలోనే బ్యాంకుల ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీరు పెన్షన్లు తీసుకునే సందర్భంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కొన్ని విషయాలను మీరు గుర్తు పెట్టుకోవాలి, అప్డేట్ కూడా చేసుకోవాలి. ఏ విషయాలను అప్డేట్ చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డును తీసుకొని 10 సంవత్సరాలు దాటినట్లయితే తప్పకుండా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ అంటే మీ యొక్క వేలి ముద్రలను మళ్ళీ నమోదు చేసుకోవాలి, మీకు కంటి రేటినాను మళ్ళీ నమోదు చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా తప్పకుండా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇక తర్వాత ఈకేవైసీని మీరు పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఈకేవైసీ అంటే మీ ఆధార్ నెంబర్కు మీ యొక్క ఫోన్ నెంబరు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి మరియు మీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఈ విధంగా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకుని ఉండాలి. ఈ 4 మీరు చేసుకున్నట్లయితే మీకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ తీసుకునే సందర్భంలో ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. ఈ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లను పంపిణీ చేసే విధానంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.